తీర్పు చెప్తే న్యాయం ధర్మం ఉంటాయి. అదే నేను తీర్పు చెప్తే నవ్వులు పంచులు ఉంటాయంటున్నారు ఒకరు. ఇంతకీ ఆ ఒకరు ఎవరు? ఆయన చెప్పే తీర్పు ఏంటో తెలియాలి అంటే లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ హిస్ టీమ్. నమస్కారం సార్. ఈ దరిద్రుడు నా మొగుడు సార్. పెళ్ళయి 10 ఏళ్ళు అవుతుంది. నానా చిత్రహింసలు పెడుతున్నాడు సార్. సూపరే. నువ్వు పక్కన అమ్ముంది కదే, ఆవిడ చెప్పొచ్చు కదా, ఆయన చెప్తావేంటి? చూసారా సార్? చూస్తున్నారు కదా? చూసి బాగా చూస్తున్నారా? దేవుడు లాంటి మనిషిని పట్టుకుని అన్నన్ని మాటలు మాట్లాడి అనుమానిస్తావా? అసలు నేను అనుమానించలేదే. నువ్వు ఆయన దేవుడు అన్న చూడు, అక్కడ నా అనుమానం స్టార్ట్ అయింది. అసలు ఇదంతా కాదు. జడ్జి గారు రాగానే నా కష్టాలన్నీ ఆయనకి చెప్పుకుంటాను. ఆయన ముందు నీ సంగతి తెలుసు. అవునా? చాలు, ఎంత పేస్తాను పాట తమ్ముడు. ఇంత ఎక్కువ చేసావంటే నెక్స్ట్ షెడ్యూల్ ఉండదు నీకు మేనేజర్ కాలు. సార్ నా పేరు సిరి హనుమాన్ సార్. చూడండి నా పేరులోనే సిరి ఉంది. పేర్లో సిరి ఉంటే సరిపోదు, మన వల్ల షోక్ కూడా ఎంతో కొంత సిరి ఉండాలి. నీలాంటి వాడిని పెట్టుకొని అలా ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. వస్తున్నాను, ఫ్లైట్ ఎక్కుతావా? ఫ్లైట్ జవాన్ సినిమాలో నేను కూడా చేశాను. మీరు ఎక్కడ చేశారు సార్? హీరో ఇంటర్వ్యూలో ఏం తాగుతాడు? పాలు. ఆ పాలు నేనే పిచ్చిదానా? తమ్ముడు, మీ స్టాండప్ కామెడీ అయిపోతే మేము చేస్తాం రా. చెల్లమ్మా చెప్పండి సార్. బాగున్నావా? ఇంతవరకు బాగున్నాను సార్. ఏం తమ్ముడు బాగున్నావా? బాగున్నాం, ఏదో మీదే. 132 దేశాలు. నాటే జోక్. ఫ్లైట్ రండి కూర్చోండి. అటు కూర్చో. చౌక్ వచ్చాం కాబట్టి ఫస్ట్ నేను లింక్ చెప్పేస్తాను, సరేనా? హాయ్ హలో వెళ్ళరా. లింక్ చెప్తానా ఇక్కడ? సరిగ్గా కాము కూర్చోవాలి కదా. హాయ్ హలో వెల్కమ్ టు బతుకు హెలికాప్టర్ పవర్డ్ బై శేషు పైప్స్, సిరి రాడ్స్, ప్రసాద్ లూబ్రికెంట్స్, నరేష్ బీర్ బాటిల్స్. షో లింక్ నేను కరెక్ట్ గా చెప్పను లేదు. ప్రసాద్ అడుగుదాం. ప్రసాద్ ఏదైనా లింక్ ఉందా? ఉందండి. కొత్తగా వచ్చిన సిరి హనుమంతు ప్రసాద్ మీద కన్నేసిందా? ప్రసాద్ ఎస్ అంటాడా, నో అంటాడా? ఏంటిది లింక్ అన్న కదా, మా ఇద్దరు లింక్ చెప్తున్నానండి. ప్రసాద్, ఆరోగ్యంలో ఉన్నా కోరికలు హైలో ఉన్నాయి నీకు. నాన్న ఇట్రా నువ్వు. అంటే మీరు నాకు మనవడా అండి? దేనికి? ఆయన మీకు నాన్న అయితే నాకు మీరు మనవడే కదా. ప్రసాద్ 3 షెడ్యూల్ గొడవాడు మరి తీసుకొచ్చాను నిన్ను. దాదా ఏం పేరు? చెడ్డ పేరండి, బయట బోర్డు ఉంది అడిగి. ఏం చదువుతున్నా? ఫిఫ్త్ క్లాస్. ఏ సెక్షన్? క్రమశిక్షణ. ఏంటి పంచులు? ఎవరి పోలికలు రాని? నా కొడుకు. కొత్త రోగమా? ఇమిటేషన్. కొత్త రోగం. దేనికి ఏడుస్తున్నావు? అమ్మా నాన్న నేను మాట్లాడుతాను, కాముగుండు, సరేనా? కొడుకు ప్రసాద్, ఒకవేళ లేకపోతే ఇంకో కొడుకుని కనే శక్తి ఉందా? వాడు లేకపోతే స్కిట్ నడిపే శక్తి ఉందా? సరేద్దా. ఫ్లైట్ ఎక్కుతావా? ఫ్లైట్ అన్ని నాన్న పోలికలే. అన్ని నాన్న పోలికలే. నా పొరుగు ఒకటి రాలేదు కదా దానికి. చెప్పింది కదా నాన్న పోలికలే, నీ కాదు. సరే ఫస్ట్ షోకి వచ్చాం కాబట్టి ఏడుపు మొక్కలు పెట్టండి. నవ్వుతున్నావా? భాస్కర్ యాక్టింగ్ చేయకురా ఇక్కడ. సరే ప్రసాద్, ఎలా ఉంది? తగ్గిందా? తగ్గిందండి. ఆరోగ్యం కాదు, బలుపు. ఏంటి ప్రాబ్లం ఏంటి? వాడు నా మొగుడు సార్. పెళ్ళయి 10 ఏళ్ళు అవుతుంది. ఒక్క రాత్రి కూడా సరిగా నిద్రపోనివ్వలేదు సార్. ప్రసాద్ ఏదో అనుకున్నాను నీ గురించి. సార్ అంత సీన్ లేదు. ప్రతిరోజు తాగొచ్చి నన్ను కొట్టేవాడు సార్. తాగొచ్చి గొడవాడా? నేను అదే అనుకున్నా. అంత శక్తి అన్నకాడ ఉంటది. అన్నయ్య శక్తిమంత్ 3D నైట్ అంతా. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతున్నప్పుడు పిల్లాన్ని ఎలా చూసుకోవాలి? కళ్ళతో చూసుకోవాలి. మరి చెప్పండి మరి. అది ఏంటంటే ఎక్కువ మాట్లాడుకో ప్రసాద్. పెట్టు. కాదు ఏంటి గొడవలు ఏంటి ప్రసాద్? చెప్పించేయమన్నాను కదా. దేనికి గొడవాడుకుంటా? చెప్పండి సార్. దానికి నా మాట సరిగ్గా నిలబడ్డం రాదు, నడవడం రాదు.
దించాను సార్. చేసావా ఏడొక్కరా ఏడొక్కు ఏం చేస్తున్నారు సార్? వాదారుస్తున్నాను. మీరు వాదాచట్లేదు సార్, ఓ దారి తెచ్చినట్టుంది. మీ ఫ్యామిలీ అందరికి ఒక పాట నేర్పిస్తాను, నేర్చుకోండి. ఓకే ఓకే. అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లోనే వెళ్ళాలి, ఫ్లైట్ లోనే వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి, షిప్ లోనే వెళ్ళాలి. జబర్దస్త్ వెళ్ళాలంటే అంటే ఒకటే టెంపో, అది నిండితే వెళ్తాది. టెంపో టెంపో టెంపో. సంసారం అన్నాక గొడవలు ఉండకూడదు, శాంతియుతంగా ఉండాలి. నన్ను చూడండి, శాంతి కోసం 132 దేశాలు తిరిగాను నేను. ఏంటి శాంతి కోసం 132 దేశాలు తిరిగి? అవును సార్ 150 ఎత్తే అది 3 రోజులు మీతో తిరుగుతుంది సార్. మీ అందరూ ఎలా పడితే అలా గొడవలు ఆడుకుంటున్నారు. అంకుల్ ఏంటి పాస్. ఏం చేయండి, నీ పదులు నేను పోయాలా? వెళ్ళి పోసుకో. సరే అమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? పెళ్ళైన తర్వాత దాచి 1500 బీరువాలో పెట్టుకొని పట్టు చీర కొనుక్కుందాం అనుకున్నాను సార్. ఆ డబ్బులు కూడా తీసుకెళ్లి దొబ్బి తాకేశాడు సార్. ఆ 1500 పట్టుకెళ్ళాను సార్, ఓ ఫుల్ బాటిల్ తీసుకున్నాను సార్. దాని ఏడుపు తగిలి ఆ బీర్ బాటిల్ పగిలిపోయింది సార్. ఇక్కడ సీరియస్ గా అమ్మా నాన్న గొడవ డిస్కస్ చేస్తున్నాను నేను. మరి ఎందుకు మధ్యలో ఈ ఆటలన్నీ? అంకుల్ ఒరే షుగర్ ఉన్న నాకు కూడా అన్నిసార్లు రావట్లేదు కదరా. సరే ఒక పని చేయి, ఇదిగో ఆ అమ్మాయి చీర కొనుక్కుందామన్న డబ్బులు నువ్వు అలా బీర్ బాటిల్ కొని చేయడం చాలా తప్పు ప్రసాద్, అర్థమవుతుందా? ఏమ్మా నీకు చెప్తున్నాను, ఇంకొకసారి మొగుడిని కూడా ఏమనకు, అర్థమైందా? ఇదిగో మంచిగా కొనుక్కుని సార్ పగలకుండా తాగు. సార్ సార్ ఏంటి ఆ 1500 వాడికి ఇచ్చే బదులు నాకు ఇస్తే పట్టు చీర కట్టుకుని అందంగా రెడీ అవుతాను కదా. వాడు ఫుల్ గా తాగిన తర్వాత నువ్వు అందంగా రెడీ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? ఏమంటావు సార్ 2000 ఇచ్చారు సార్, ఇంకో 500 తీసుకోండి సార్. ఇది నీ హెల్త్ డబ్బులకి. రేపటి నుంచి మీరిద్దరు గొడవలు లేకుండా ఇద్దరు శాంతియుతంగా కలిసిపోవాలి. అది కలిసిపోండి. ప్రసాద్ కలిసిపోమంది ఈ రకంగా కాదు. ఒరే ప్రసాద్, నేను కలిసిపోమంది ఈ రకంగా కాదు. ఇంటికి వెళ్ళి గొడవలు లేకుండా శాంతియుతంగా ఉండండి అని చెప్తున్నాను, అర్థమైందా? నాకు మాట ఇయ్యి, రేపటి నుంచి గొడవలు ఆడుకోనని. నువ్వు కూడా మాట ఇయ్యి, పిల్లల్ని తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి. సార్ కదా సంసార జీవితము. మీ ఇంట్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే బతుకు హెలికాప్టర్ రండి, మాతో ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేద్దాం. ఫ్లైట్ ఎక్కుతారా? ఫ్లైట్ సూపర్ హిలేరియస్. అసలు ఇంద్రజ మ్యామ్ మీకెలా అనిపించింది? రాజు, ఐఎమ్ సో హ్యాపీ. ప్రసాద్ గారు మీరు రావడం చాలా హ్యాపీ. అండ్ వెరీ క్లీన్, నీట్ అండ్ ఎంటర్టైనింగ్ స్కిట్. కృష్ణ భగవాన్ సార్. ప్రసాద్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నౌకరాజు గారు చాలా చాలా బాగా చేశారు. నరేష్ నీ క్యారెక్టర్ లేకపోయినా ఉందనిపించుకున్నావు. ఓకే, ఆల్ ద బెస్ట్.